రేపటికల్లా ఈ లెసన్ అయితే వచ్చేసేయాలి. అరవింద్ హియర్. నేను సూర్యని మాట్లాడుతాను సార్. చెప్పు సూర్య. రాత్రి రూబీనా సూసైడ్ కేసు గురించి హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేసింది సార్. ఏమైనా ఎవిడెన్స్లు దొరికాయా? ఎవిడెన్స్ ఏం దొరకలేదు కానీ నెక్స్ట్ చనిపోయే అమ్మాయి ఎవరో తెలిసింది సార్. ఇంకో అమ్మాయా? ఎవరు? అవన్నీ ఫోన్లో చెప్పలేని పొజిషన్లో ఉన్నాను సార్. ఓకే, నిన్న ఎవరు చూడలేదుగా? లేదు సార్, కానీ నన్ను ఎవరో వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి సార్. ఎక్కడున్నావు? అది హాస్టల్ బ్యాక్ సైడ్ ఉన్నాను సార్. తొందరగా రండి సార్ ప్లీజ్. ఉంటాను సార్. ఎక్కడికి వెళ్ళాడు? లేట్ అయిందని ఇంటికి వెళ్ళి ఉంటాడా? ఏం జరిగింది? ఇంకేం జరగాలయ్యా, సూర్య మురేసుకున్నాడు. ఎలా జరిగింది? ఏమోనండి, నాకు తెలియదు. సరిగ్గా గంట క్రితం ఎక్కడి నుండి కంగారుగా ఇంటికి వచ్చాడు. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పమన్నాడు. బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ఇలా. ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడవకమ్మా, ఊరుకో. సారీ అమ్మా. ఇంటికి వచ్చేటప్పుడు ఫైల్స్ పేపర్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చాడా? ఏం తెలియదండి సార్. చెప్పు. బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. మీరు ఈ పేపర్ మీద సైన్ చేస్తే. సైన్ చేయాల్సింది నేను కాదు, ఈ ఏరియా ఎస్ఐ.